దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానమైన శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయము 12వ వచనము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రియ దైవజనమా, ఈనాటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇదిగో మీకందరికి కూడా ఒక చక్కటి తన మాటలను తెలియజేయుచున్నాడు. ఇప్పటి వరకు చదవబడినటువంటి లేఖన భాగంలో వారి మీదికి శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారు. వారి విషయమై ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయము కలిగి జడిసి కష్టంలో ఉన్నారు. మరణ పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ కూడా. అయితే అక్కడ ఏలుబడి చేస్తున్నటువంటి యెహోషాపాతు రాజు, ఆయన ఈ విషయం తెలియంగానే దేవుని యొద్ద విచారణ చేయుటకు తన మనస్సును స్థిరము చేసుకున్నాడు. ఉపవాస దినము ఆచరించవలెనని తన ప్రజలందరికీ కూడా ప్రకటించాడు. తరువాత వారందరూ కలిసి దేవుని యొక్క మన మందిరం యొక్క శాల ఎదుటకు వచ్చి వారు సమాజంగా కూడుకొని వారి రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా పితరుల దేవా, ఈ భూలోక రాజ్యములన్నింటినీ కూడా ఏలువాడువు నీవే, నిన్ను ఎదిరించేవాడు ఈ లోకాన ఎవరు కూడా లేదు, అంతటి బలము ఎవరు కూడా. అయితే ఈరోజు వారి మీదకి శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉన్నారు? ఆ స్థలములో నుంచి వారిని పెరికి వేయడానికి, ఆ స్థలమును వారు ఆక్రమించుకోవడానికి, ఏదైతే దేవుని యొద్ద నుంచి వారికి ఆశీర్వాదం వచ్చిందో ఆ ఆశీర్వాదం లాగివేసుకోవడానికి శత్రువులు వస్తూ ఉంటే, ఇక ఉన్నటువంటి ప్రజలు, ఒక రాజు అందరూ కూడా వారు ఉపవాస దినమును చాటించుకొని దేవుని సన్నిధానంలోకి వెళ్ళి వారు మొరపెడతా ఉన్నారు. దేవాన్ని చిత్తము మా పట్ల ఏమైంది? నీ ఆశీర్వాదమును మేము స్వతంత్రించుకోవడానికి నీ సహాయం మాకు దయచేయి. ఏ దుష్టుడు కూడా, ఏ శత్రువు కూడా నీవిచ్చిన ఆశీర్వాదమును మా యొద్ద నుంచి వెళ్ళి వాడు దొంగిలకూడదు అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా పట్ల నీవు న్యాయము తీర్చు, వారికి నీవు న్యాయము తీర్చయ్యా అని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా, రాజు అందరూ కూడా దేవుని సముఖమునకు వెళ్ళి వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ దేవుడు తన దాసును నిలబెట్టుకొని వారి ద్వారా ఒక మాటను యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెళ్ళండి, రేపు వారి మీదకి వెళ్ళండి, కానీ మీ పక్షమున యుద్ధము జరిగించేవాడు దేవుడే అని ఆ మాటలు ప్రవక్త యెహోషాపాతు రాజునకు తెలియజేయంగా ఆ రాజు సాష్టాంగ నమస్కారం చేశారు. యూదు వారందరూ కూడా, యెరూషలేము కాపురస్తులందరూ కూడా దేవుని సన్నిధిన సాగిలపడి నమస్కరించారు. దేని కొరకు అంటే వారు యుద్ధమును జయించలేరు, అసలకే యుద్ధమును విజయమును పొందుకునలేరు వాళ్ళు అసలుకే. అలాంటి సమయంలో దేవుని వారు ఆశించినప్పుడు, దేవా మా దిక్కు నీవే, మా సహాయము నీవే అని వాళ్ళు ప్రార్థన దేవునిపై ఆధారపడి చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనలన్నీ కూడా
ఆలకించి వారి మనవిలన్నీ కూడా ఆలోచన చేసి అంగీకరించి దేవుడు తాను ఏదైతే వారికి వాగ్దానం చేస్తున్నాడో, ఏదైతే వారికి ఇస్తానని చెప్పేసి అనుకున్నారో అవన్నీ కూడా దేవుడు మరలా జ్ఞాపకం చేసుకొని అద్భుత రీతిగా తన దాసుని చేత దేవుడు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వారు ప్రవక్త దేవుడి తల్లి సెలవిచ్చినట్లుగా వారి మీదకి యుద్ధమునకు పోగా దేవుడు ఆ యుద్ధమును జరిగించి ఆ సైన్యమనంతటిని కూడా హతము చేయడం జరిగింది. యూదా వారి పక్షమున, తన జనుల పక్షమున దేవుడు యుద్ధములు జరిగించి వారందరిపై గొప్ప విజయం అనుగ్రహించి ఉన్నాడు. ఏదైతే ఆశీర్వాదం పోతుందని చెప్పేసి ఇక ప్రజలు బాధపడుతూ దేవా మా దిక్కు నీవే అని చెప్పేసి మొరపెట్టి ఉన్నారో, ఆ ఆశీర్వాదం మనకు ఉండనివ్వడమే కాక ఇంకా ఆ సైనికుల పైన ఉన్నటువంటి ఆభరణములు కావచ్చు, ఆయుధములు కావచ్చు, వెండి బంగారు రత్న మాణిక్యములు అదేనా కావచ్చు, ఏదైతే ఉన్నాయో వారిపైన ఒలుచుకొని రావడానికి, వారికి కావలసిన దానికంటే అమితంగా తీసుకొని రావడానికి నిశ్చయముగా 3 దినములు పట్టిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఒలుచుకొని తీసుకొని రావడానికి 3 దినములు పట్టిందంట. వారు ఉండేటువంటి ఆశీర్వాదం పోతుందని వారు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి ఉపవాసం ఉంది, దేవుడు చేసిన ప్రతి వాగ్దానము కూడా మా యొక్క జీవితం నిశ్చయంగా నెరవేర్చబడాలి అని ఏ శత్రువు కూడా మా పైన దండెత్తి వచ్చి మా పైన విజయము వాడు పొందుకోకున్నట్లుగా, మా ఆశీర్వాదం వాడు లాగివేసుకున్నట్లుగా, తీసుకోకున్నట్లుగా నీ కృప మాకు దయచేయి ప్రభువా అని దేవుని సముఖంలోకి వెళ్ళి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి ఉండేటువంటి ఆశీర్వాదం నుంచి దానికి అడిషనల్గా బోనస్గా వాడు 3 దినములు ఒలుచుకునేంత ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. 4వ రోజు వారు ఆశీర్వాదపు లోయలో బడి వెళ్ళడం జరిగింది. దాన్నే బెరాకా అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ప్రియ దైవజనం, ఈరోజు నువ్వు ఏ కష్టకాలంలో ఉన్నావో, ఏ శత్రువు మీదకి దండెత్తి వచ్చి ఉన్నాడో, ఆ శత్రువు మీద దండిస్తూ వస్తున్నప్పుడు వాడిని జయించిన పరిస్థితి నీకు ఉండొచ్చు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకుండేటువంటి పరిస్థితి అది ఏదైనా కావచ్చు. ఈ లోకంలో మానవులకి నానా రకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. శత్రువు అంటే ఏదో శత్రువులు కానీ ఆర్థికమైన పరిస్థితులు ఉంటాయి. అదే ఒక శత్రువు. రోగం అనేది ఒక శత్రువు. వివాహం కానిదని ఒక శత్రువు. ఉద్యోగం రాదు అనేటువంటి ఒక శత్రువు. కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చులకనగా చూసేటువంటి ఒక శత్రువు. అలా చెప్పుకుంటూ పోతే నానా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నమైనటువంటి శత్రువులు ఉంటారు. ఆ శత్రువులందరి విషయంలో నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజున ఆ యూదా వారు చేసినట్లుగా, ఆ యెహోషువ పాత రాజు ప్రార్థన చేసినట్లుగా నీ మనసును సిద్ధము చేసుకో. దేనిపై ఆధారపడి దేవుని యొక్క మాటలను వినడానికి నువ్వు సిద్ధపాటు చేసుకుని ఇక మనసుని ఉపవాసం ఉండి ప్రార్థించు. వారు ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దీని యొక్క వాక్కు వారికి ప్రత్యక్షమై ప్రవక్త ద్వారా తెలియజేసి వారి యుద్ధంలో జరిగించడం జరిగింది. దేనికి స్తోత్రం. వారి పక్షంలో దేవుడు యుద్ధం చేయడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు నీ పక్షంలో దేవుడు యుద్ధము జరిగిస్తాడు. ఎందుకనగా మా దిక్కు నీవే అని నువ్వు కూడా ప్రార్థన చేయ. అయ్యా మాకు ఏ విషయాల్లో తోచడం లేదయ్యా, ఈ పరిస్థితి ఇంత భయానకంగా ఉందని చెప్పేసి నువ్వు దేవునికి తెలియచేయి. నీ పక్షంలో దేవుడు యుద్ధం జరిగిస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు 3 దినముల ఆశీర్వాదం ఎంత ఒలుసుకున్నారో నన్ను అడిగితే భయంకరమైన ఆశీర్వాదం అది. ఒక దినమునికి 24 గంటలు, దగ్గర 42 గంటల వరకు వాళ్ళు ఒలుచుకున్నారంటే ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు ఆనాటి కాలంలో. ఎంత ఆశ్రయించబడ్డారు. ఈరోజు నీవి జీవితంలో కూడా ఒక ఆశీర్వాదకరం నీ కూడా దినములు రాబోతున్నాయని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవజన్మ, అది ఏ స్థితి అయినా పర్వాలేదు, ప్రభు సమస్యను జరించకు శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనలు ముందుకు సాగుదాము. దేవుడికి వాగ్దానం మనకు జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాతో మీరు మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రం. ఈ వాగ్దానాలన్నీ కూడా మాకు జీవితంలో ప్రభు మీరు నెరవేర్పులు నడిపించండి. వాగ్దాన ప్రకారమైన జీవితం ప్రభు మాకు అందించిన యెహోషువ పాతు నా ప్రభు, యూదా వారందరూ కూడా నా తన్ని ఏ రీతిగా ప్రభు వారు కష్టం వచ్చినప్పుడు నా తన్ని నీ పాసలను నడిచి ఉన్నారు ప్రభు, నీపై ఆధారపడ్డారు ప్రభు. తద్వారా ప్రభు ఏ రీతిగా వారిని విడిపించి ఉన్నావు ప్రభు. నీ దాసుని నేర్పించి మాతో చక్కగా మాట్లాడవు. ఆ వాగ్దానం ప్రభు దాని ప్రకారం మేము కూడా జీవించి అతి ఆశీర్వాదం మేము పొందుకుంటూ సహాయం తెచ్చాను.
ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనాలు. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ప్రభు, ప్రార్థనలు ఏకీపిస్తారు. అందరూ కూడా ఆరుగా బ్లెస్ చేసి మీరే మహిమ పొందాల్సిందిగా అర్పిస్తూ సమస్తాన్ని కూడా హస్తాలకి అప్పేపుట్టు ప్రతిరోజు ఉదయం వాగ్దానం అయితే వింటున్నారు ప్రభు, అందరూ పచ్చని బ్లెస్ చేయండి, దీవించి వర్ధలింపజేయండి ప్రభు. తాను ఏ సమస్యలు, శోధన, వేదన, బాధలు, ఇబ్బందుల్లో ప్రభు వాటన్నిటి నుంచి ప్రభు మీరు విడిపించి గొప్ప చేసి మహిమను తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ సమస్తమైన హస్తాలకి అప్పేపుకుంటూ యేసుని నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దీర్ఘ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్.